బావా నువ్వు కూర్చో కూర్చో, కాలు పైన పెట్టు. చంద్రలేఖ జాగ్రత్తమ్మా, షూలో కాలుంది, బ్రష్ గుచ్చుకుంటుంది, జాగ్రత్త. ఏంటి బావయ్య వెటకారమా? ఆ, అయ్యో నిజంగా అమ్మా. చంద్రలేఖ, ఈ ఇంట్లో పెళ్లి కళ ఈ రోజు నుంచి కళకళలాడుతూ ఉండాలి. ఎందుకు కలకలాడదు బావా, నేనున్నాను కదా. ఎవ్వరికి ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటాను. బాగా చూసుకోవాలమ్మాయి. నువ్వే లోటు లేకుండా తింటున్నావు కదా, తిను తిను. ఏ లోటు తీరినా నా లోటు ఎవరూ తీర్చేలా లేరు. చంద్రలేఖ, నీకు హ్యాపీ న్యూస్. ఇవాళ బంధువులతో ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది కాబట్టి సందడికి సరదా జోడిద్దాం. ఈ రోజు రాత్రికి ఒక కాంపిటీషన్ పెట్టాను, జస్ట్ లైక్ ఫ్యాషన్ షో. అందరూ పార్టిసిపేట్ చేయాలి, చాలా వెరైటీగా సెలబ్రేట్ చేసుకోవాలి. విన్నర్కి ప్రైజ్ మనీ కూడా ఉంది. లేక నీ టాలెంట్ చూపించు. అలాగే బావా. పిన్ని, రాధక్క, మావయ్య, బాబాయ్, నువ్వు కూడా. మావయ్య. ఆదిత్య, నేనెందుకులే ఆదిత్య. అదేంటి మావయ్య, అత్తయ్య కూడా పార్టిసిపేట్ చేస్తుంది. బావా ఇంతకీ ఏంటి షో? అంతా వివరంగా సాయంత్రం చెప్తాను కదా. చూడు బావా, షో మెరిసిపోతుంది. చూడు, దీంట్లో మోహన్ చూసుకోవచ్చు. నీ రూమ్ లో డ్రెస్సింగ్ టేబుల్ తీసేసి ఆదిత్య షూ పాలిష్ చేసి పెట్టుకో. యువతల మంచి ప్రోగ్రాం గురించి చెప్తుంటే మూడ్ డిస్టర్బ్ చేస్తావేంటి? కాస్త ఈ 4 రోజులైనా కామ్గా ఉండండి ప్లీజ్. అదిగో శ్రవణ్ వాళ్ళు వచ్చినట్టున్నారు. రాధక్క, హారతి ప్లేట్ తీసుకురా. రాధరణి, ఆగండి ఆగండి. మీ గురించే మాట్లాడుకుంటున్నాం, మీరే వచ్చారు. అయిన వాళ్ళు ఆప్తులు అనుకోగానే వస్తారంటారు. ఒక్క నిమిషం. రాధక్క, హారతి ఇవ్వండి.